ఎప్పుడు కూడా మనం వాళ్ళ స్థాయిని బట్టి మనం చెప్పాలి. మనకెంతో తెలిసి ఉండొచ్చు, కానీ అవతల వాడు ఇప్పుడు ఎవరైనా కొత్తగా, ఇప్పుడు రమేష్ గారు వచ్చారు, జ్ఞానం అన్నారు, ఎప్పుడు ఏం చెప్తాం? ఓన్లీ ఫండమెంటల్సే చెప్తాం. కళ్ళు మూసుకో బాబు, వేళల్లో వేళ్ళు పెట్టుకో, నీకు నీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చో. నీ గనక మొట్టమొదట్లో అంటే ఇప్పుడు ఒక 60 ఏళ్ళ మనిషి 60 గంట సేపు కూర్చోవాలంటే కూర్చోలేడు. అందులో ఏం చెప్తాం? ఒక 5 నిమిషాలు కూర్చో అని చెప్తాం. ఎందుకంటే మొదట అలవాటు అవ్వాలి. ఫస్ట్ ఒక 5 నిమిషాలు కూర్చో, బాగుందనుకో ఇంకో 5 నిమిషాలు పెంచుకో, అట్లా నెమ్మదిగా 60 నిమిషాలు చెయ్యి. అట్లా ఏంటంటే మనం ధ్యానంలోకి ఎవరొచ్చినా ఏం చేసినా కూడా మనం ఎవరిని కూడా భయపెట్టి పెద్ద పెద్ద సబ్జెక్టులు, యాస్ట్రల్ బాడీస్, 7 బాడీ సిస్టము, ప్యారలల్ యూనివర్స్, ఇవన్నీ ఈ సబ్జెక్ట్ అనేది అనంతం. ఇది ఎంతో అయిపోతుంది. ఇది పత్రికారు 1,00,000 పుస్తకాలు చదివే అంత జ్ఞానం ఉంటే ఇంకెన్ని పుస్తకాలు ఉన్నాయో మనకు తెలియదు. మనకి ఎంతో మంది మహర్షులు ఉన్నారు కదా, సప్త మహర్షులు, వీళ్ళందరూ ఒక్కొక్క